హాయ్ గైస్, శ్రీ విష్ణు గారి స్వాగ్ సినిమా అయితే రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందన్నది చెప్తాను. నేనైతే ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 200 రూపాయలకి ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అనేది వీడియో ఆఖరిలో చెప్తాను. శ్రీ విష్ణు గారి సినిమాలన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ గాను చాలా కొత్తగా అయితే ఉంటాయి. రెగ్యులర్ హీరోలు కాకుండా తనకంటూ కొంచెం కథలో కొంచెం వెరైటీ ఉండేటట్టయితే కోరుకుంటాడు. ఈ సినిమాలో కూడా వెరైటీ అయితే ఉంది, కానీ అది మనం భరించే అంత వెరైటీ అయితే కాదు. ఇది మన ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫన్ ఉంటది అనుకోని సినిమాకి వెళ్తే మాత్రము, ఎందుకంటే ట్రైలర్ కూడా కొంచెం ఫన్ ఉండేటట్టు అయితే మనకు చూపించి ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుగా అయితే మన సినిమా చూపించారు. ట్రైలర్లు అయితే కట్ చేస్తారు, కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేసిన విధానం దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ పాను పాను సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కాదు, ఫస్ట్ హాఫ్ కొంచెం సాగతీతగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా అయితే ఎక్కువ శాతం ఎమోషన్ తో నింపేయడం వల్ల సినిమా చాలా భారంగా నడుస్తుంది. సినిమా ఎప్పుడెప్పుడు వదిలేస్తారా, మనం బయటకు వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ తక్కువగా, ఎమోషన్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే కథలో మంచి ఏదో ఒక మెసేజ్ చెప్పాలని చూశారు. ఆ చెప్పే మెసేజ్ మనకి అర్థవంతంగా అయితే లేదు, ఎంటర్టైన్మెంట్ గా అయితే లేదు. సో మనకైతే సినిమా అయితే చాలా భారంగా అనిపిస్తుంది. శ్రీ విష్ణు గారి మార్క్ కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది అనుకున్న సినిమాకి వెళ్తే మాత్రం మనకైతే చాలా అసహనం అయితే ఎదురవుతుంది. శ్రీ విష్ణు గారి తన యొక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాలా బాగుంది. ఇందులో ఒక 4-5 గెటప్స్ అయితే వేశారు. 4-5 గెటప్స్ చాలా అద్భుతంగా అయితే నటించారు. వాటి డిఫరెన్స్ కూడా, మేకప్ లో డిఫరెన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఇందులో సినిమాలో ఒక మెసేజ్ ఉన్నప్పటికీ ఆ మెసేజ్ ని ఎంటర్టైన్మెంట్ గా మనకైతే చెప్పలేకపోయారు. మనకైతే ఎక్కువ బోరు కొట్టించే విధంగా అయితే సినిమా ఉంది. మీకు ఎవరైనా శ్రీ విష్ణు గారి మీద అభిమానంతో సినిమా చూడాలి అనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ గా నేను ఒక టైం పాస్ చేయాలనుకుంటే ఈ సినిమా అయితే మనం అయితే చూడలేము. ఈ సినిమాకి నాకు తెలిసి స్వాగ్ అనే దానికంటే కూడా లాగ్ అని టైటిల్ పెట్టినట్టయితే పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయింది. నేను పెట్టిన 200 రూపాయల టికెట్ కాస్ట్ గాను నాకైతే 200 రూపాయలు, నాకైతే దాదాపు 100 రూపాయల పై చిలుకు లాగ్ అయితే లభించింది, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఏం నాకు లభించలేదు. ఇందులో నా వరకు నాకు ఏదైనా మిస్ అయ్యింది అనిపించింది. శ్రీ విష్ణు గారి నటన అయితే అద్భుతం, కానీ శ్రీ విష్ణు గారి యొక్క ఎంటర్టైన్మెంట్ అయితే నేనైతే ఈ సినిమాలో మిస్ అయ్యాను. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే బిలో యావరేజ్ దే అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.